వెల్కమ్ టు నమిత న్యూస్. మదనపల్లి బీటీ కళాశాల గ్రౌండ్ లో 5,000 మందితో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగాంధ్ర 2025 భారతీయ సంస్కృతిలో యోగాకు ప్రాముఖ్యతను చాటేలా మనిషి యోగాతో మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందడమే కాక ఆరోగ్యంగా రాణించగలడు. దేశ ప్రజలందరూ ఆరోగ్యకరమైన, ఆనందమయంగా గడపడానికి ఉపయుక్తంగా ఉండేందుకు జీవనశైలి యోగా ఒక భాగంగా అలవర్చుకోవాలి అని సూచించారు. యోగా గురువు డాక్టర్ పాల్ బ్రహ్మకుమార్ మరో 15 మంది ఉప గురువుల ఆధ్వర్యంలో వివిధ రకముల భంగిమల యోగాసనాల ప్రయోజనాలను వివరిస్తూ ప్రజలచే యోగాసనాలు చేయించి ప్రతిరోజు యోగా చేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. తదనంతరం పురవీధుల్లో ప్రజలకు అవగాహన ర్యాలీని కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్, అన్ని శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. యోగాలో అనేక ఆసనాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆసనం మన శరీరానికి ప్రయోజనకరం. Next, మళ్ళీ straight the hips, feet together. ఇప్పుడు ఏం చేస్తామంటే దండాసన పొజిషన్ లోనే రెండు చేతులు మళ్ళీ చేతి వేళ్ళు ముందు తీసుకొని పక్కన ఉంచి చాలా మంచిది. దయచేసి స్పైన్ స్ట్రైట్ గా పెట్టి రెండు అరచేతులు థైస్ మీద ఉంచి 3 బ్రీతింగ్స్ చేయండి. బాగా శ్వాసను తీసుకొని వదలాలి. 2 more breaths. మళ్ళీ చేతులు సైడ్, నడుము సైడ్, రెండు కాళ్ళనైనా. నెక్స్ట్ మళ్ళీ తల స్ట్రైట్ చేసి కుడి కాలు మోకాలు వంచి హీల్ అండర్నీత్ ద బటక్, సీట్ కిందకి కుడి కాలు మడమని తీసుకుని అలాగే ఎడమ కాలుని కూడా తీసుకుని వజ్రాసనంలోకి వచ్చి ఇప్పుడు మనము ఇక్కడ అర్ధ ఉత్సాసన పొజిషన్ లోకి వెళ్ళబోతున్నాము. ఫర్ దట్ అందరూ మోకాళ్ళ మీద లేచి నిలబడి విజయంగా చేసుకున్నాం. ఇలా పూర్తి చేద్దాం ప్లీజ్. తర్వాత గౌరవనీయులు శాసనసభ్యులు, మదనపల్లి శాసనసభ్యులు, ఉన్నటువంటి ఉన్నతాధికారులకు మరియు ఇక్కడ పాల్గొన్నటువంటి అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, ఆశా, ఏఎన్ఎంస్ మరియు మదనపల్లి ప్రజలు, అన్నమయ్య ప్రజలకి, అధికారులకి, రైతులకి, వ్యాపారులకి, విద్యార్థులకి, అన్ని వర్గాల ప్రజలకి, మీడియా వారికి ఈ రోజు మనము మదనపల్లి బీటీ కాలేజీలో చేసుకున్నటువంటి 5,000 మందితో ఒకే దగ్గర చేసినటువంటి సామూహిక యోగాసనం సో విజయవంతం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మీరందరూ కలిసి ఈ రోజు నాంది పలికిన ఈ కార్యక్రమం మరి జూన్ 21 నాటికి మన గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు అలాగే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో జరిగేటువంటి వైజాగ్ లో జరిగేటువంటి అతిపెద్ద కార్యక్రమానికి నాంది పలికినందుకు, విజయవంతం చేసినందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈ రోజు మనం ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్తాము. సో అందరూ కూడా సహకరించి గేట్ వద్ద
సో అందరూ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మన శాసనసభ్యులు ర్యాలీని ప్రారంభించి ఇందులో పాల్గొనడం జరుగుతుంది. అందరూ కూడా క్రమశిక్షణతో అటువైపుగా నడిచి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఎవరికైనా వాటర్ కావాలంటే వెళ్ళకండి, మీకు కావాల్సి తీసుకొని జాగ్రత్తగా ర్యాలీకి సిద్ధపడవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను.